భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్లో స్వింగ్ రాజుగా గుర్తింపు పొందిన బౌలర్. బ్యాట్స్మెన్ ను తన అద్భుతమైన లైన్ లెంగ్త్ స్వింగ్ తో మోసం చేసేవాడు. అతని బంతులు ప్రత్యర్థులకి పజిల్ గా మారేవి. కానీ కాలక్రమంలో భువీ కెరీర్ మలుపులు తీసుకుంటూ అతని ఆట తీరు మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2012లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భువీ తొలి ఓవర్లోనే వికెట్ తీసిన అరుదైన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఓడిఐ, T20Wలలో అత్యల్ప ఎకనామీ మెయింటైన్ చేస్తూ భారత బౌలింగ్ యూనియన్కు కొత్త దిశను చూపించాడు. టెస్టుల్లోనూ అద్భుతమైన బౌలింగ్ చేసి లార్డ్స్లో 5 వికెట్లు తీసుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో వరుసగా పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్గా నిలిచాడు. తన అద్భుతమైన యార్కర్లతో, స్వింగ్తో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా రాణించాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్కు టైటిల్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 2018 నుంచి భువీ ఆట తీరు మారిపోయింది. 2012, 2013లో అతని సీమ్ పొజిషన్ ఒక విధంగా ఉండేది. కానీ 2016, 2017 నాటికి అది మారిపోయింది. అక్కడి నుంచే సమస్య మొదలైంది. అది అతన్ని భారత జట్టు నుంచి బయటకు పంపింది. ఈ సీమ్ పొజిషన్ ని చూడండి. ఈ పొజిషన్ తో భువీ బంతిని భారీగా స్వింగ్ చేయించేవాడు. ఇదే అతని ప్రధాన బలం. 2014 వరకు భువనేశ్వర్ కుమార్ దృష్టి పూర్తిగా స్వింగ్ పైనే ఉండేది. దీనివల్లే ఇంగ్లాండ్ టూర్లో అతను గొప్ప విజయాన్ని సాధించాడు. కానీ స్వింగ్ పెరగడానికి బౌలర్ బంతిని ఎంత ఎక్కువగా ఫ్లిక్ చేస్తాడో అంతగా పేస్ తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. భువీ స్పీడ్ మిడ్ 120లలో ఉండేది. దీంతో స్వింగింగ్ కండిషన్స్ లేకపోతే ఈ పేస్ తో బౌలింగ్ చేయడం అతని యావరేజ్ ను ప్రభావితం చేసేది. ఇదే 2015 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ టూర్లో భువీ ఒక్కటే మ్యాచ్ ఆడాడు. అందులో 168 పరుగులు ఇచ్చాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే అది 4వ టెస్ట్. అప్పటికే విరాట్ కోహ్లీ ఫుల్ టైం కెప్టెన్ అయ్యాడు. 2017-18లో విరాట్ కోహ్లీ మరియు రవిశాస్త్రి ఆధ్వర్యంలో భారత జట్టు పేస్ అటాక్ ఇలా ఉండేది. ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ మరియు భువనేశ్వర్ కుమార్. విరాట్ కోహ్లీకి ఏ రకమైన పేస్ అటాక్ కావాలో అందరికీ తెలిసిందే. బ్యాట్స్మెన్ మనసులలో బౌలర్ల భయం ఉండాలి. కండిషన్స్ పేస్ కు సహకరించకపోయినా బౌలర్లు తమ వేగంతో ప్రత్యర్థి బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టాలి. విరాట్ ఫుల్ టైం టెస్ట్ కెప్టెన్ అయినప్పుడు అతను స్పష్టంగా చెప్పాడు తనకు ఫాస్టెస్ట్ బౌలర్స్ కావాలని. జూలై 2015 నాటి ఒక రిపోర్ట్ ప్రకారం సెలెక్టర్లు కూడా ఈ ఆలోచనతో ఏకీభవించారు. అప్పటికి భువనేశ్వర్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 2 నుంచి 3 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించాడు. అతనికి పేస్ ప్రాముఖ్యత అర్థమైంది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన బౌలింగ్ లో వేగాన్ని పెంచాలని నిర్ణయించుకొని తన స్ట్రెంగ్త్ బిల్డింగ్ పై కష్టపడి పనిచేశాడు. కానీ అసలు సమస్య ఏమిటంటే భువనేశ్వర్ కు స్వింగ్ అనేది అతని ప్రధాన బలం. కానీ పేస్ పెంచే క్రమంలో ఈ స్వింగ్ కొంతవరకు తగ్గిపోయింది. ఒక బౌలర్ వేగంగా బౌలింగ్ చేయాలంటే శరీర బలం ఎంతో అవసరం. కానీ అదే సమయంలో బంతిని స్వింగ్ కావాలంటే రిస్ట్ ఫ్లిక్ చేయడం చాలా అవసరం. అయితే భువనేశ్వర్ తన ఫిట్నెస్ పెరుగుపరుచుకోవడం వల్ల బౌలింగ్ వేగం పెరిగింది. కానీ ఆ స్వింగ్ మాయమైపోయింది. ఫలితంగా 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సాధారణ బౌలర్ గా మారిపోయాడు. కొన్నాళ్ళు అతని ప్రదర్శన అంతగా ప్రభావం చూపలేదు. అందుకే పేస్ కోసం తన స్వింగ్ ను త్యాగం చేయడానికి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బౌలింగ్ లో మార్పు వెంటనే రావడం కష్టం. మార్పు అనేది ఓ దీర్ఘకాలిక ప్రక్రియ. భువనేశ్వర్ తన స్ట్రెంగ్త్ పెంచడంపై పనిచేసినప్పటికీ అందుకు సరైన ఫలితాలు రాక కొంత సమయం పట్టింది. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో తన సత్తా చూపిస్తూ మంచి ప్రదర్శన చేసి తనలో వచ్చిన మార్పును గుర్తించాడని స్పష్టం చేశాడు. 2015 అక్టోబర్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇతర బౌలర్ల కంటే ఎక్కువ స్వింగ్ చేయగలను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 2016 ఏప్రిల్లో మళ్ళీ నాకు టెస్ట్ క్రికెట్ ఆడాలని ఉంది, అందుకే నా పేస్ పెంచాను అని చెప్పాడు. అలా చూస్తే ఇప్పుడు భువనేశ్వర్ కు స్వింగ్ అండ్ పేస్ కూడా ఉంది. దాంతో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ అతను 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వరుసగా 2 సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
భువనేశ్వర్ కుమార్కి ముందుకు సాగుతున్న కొద్దీ పేస్ పెరిగింది. దాంతోపాటు డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగలిగే సామర్థ్యం కూడా పెరిగింది. ఆ కారణంగా అతను మంచి డెత్ బౌలర్గా కూడా మారాడు. 2017లో అతని ప్రదర్శన శిఖరాన్ని తాకుతున్నప్పుడు తన మార్పుపై భువనేశ్వర్ క్లారిటీ ఇచ్చి, నేను ఎప్పటికీ పేస్ కోసం స్వింగ్ను కాంప్రమైజ్ చేయను అని స్పష్టం చేశాడు. అదే ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతను భారత జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అప్పుడు భువనేశ్వర్ భారత క్రికెట్లోని అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా మారాడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడం నుంచి డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం వరకు భువి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. నాకు స్వింగ్ చేయడం తెలుసు, ఇప్పుడు నా వద్ద పేస్ కూడా ఉంది అని భువనేశ్వర్ గర్వంగా చాటి చెప్పాడు. అయితే పేస్ పెంచడానికి ఎక్కువ శక్తి ఉపయోగించాల్సి రావడం, అదే అతని గాయాలకు కారణమైంది. 2018 ఏప్రిల్ 22న సిఎస్కేతో జరిగిన లీగ్ మ్యాచ్ తర్వాత అతని వీపులో నొప్పి వచ్చింది. జాగ్రత్త చర్యగా అతన్ని కొన్ని మ్యాచులకు దూరంగా ఉంచారు. 3 మ్యాచ్లు విరామం తీసుకున్న తర్వాత తిరిగి వచ్చి భువనేశ్వర్ తన మాస్టర్ క్లాస్ చూపించాడు. కానీ ఆ గాయం నుంచి పూర్తిగా రికవర్ అయితే అవ్వలేదు. 2018 జూలైలో ఇంగ్లాండ్ టూర్ కోసం భువనేశ్వర్ కుమార్ భారత జట్టులో ఎంపికయ్యాడు. అయితే 2 T20 మ్యాచ్ల తర్వాత అతనికి లోయర్ బ్యాక్ ఇంజరీ ఏర్పడింది. దాంతో భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఆగస్టు 2018లో భువనేశ్వర్ పూర్తిగా ఫిట్ అయ్యి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇండియా ఏ తరపున ప్రదర్శన ఇచ్చి ఆసియా కప్ 2018 జట్టులో తన స్థానాన్ని మళ్లీ సంపాదించాడు. అప్పటికే వచ్చే ఏడాది ఓడిఐ వరల్డ్ కప్ సమీపిస్తోంది. భారత పేస్ అటాక్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. కానీ భువనేశ్వర్ తన పూర్తి రీతంలో లేడు. గాయం తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లు తక్కువ ఆడాను, ఇప్పుడు నెమ్మదిగా నా రితం తిరిగి పొందుతున్నాను అని జనవరి 2019లో భువి ఇంటర్వ్యూలో చెప్పాడు. 2019 వరల్డ్ కప్ మొదలైంది. కానీ 3వ మ్యాచ్ తర్వాత భువనేశ్వర్ మళ్లీ గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా తర్వాత 3 మ్యాచ్లకు జట్టు నుంచి తప్పుకున్నాడు. కానీ ఆ సమయంలో టెస్ట్ జట్టుల్లో కూడా అతను స్థానాన్ని కోల్పోయాడు. దానికి గాయాలు ఒక కారణమైతే మరొకటి జట్టులో అతని స్థానాన్ని భర్తీ చేసే మరింత ప్రభావశీలమైన బౌలర్లు ఉండడం. కోచ్ రవిశాస్త్రి స్పష్టంగా ప్రకటించాడు, భువనేశ్వర్ ఇకపై వైట్ బాల్ ఫార్మాట్కే పరిమితం అంటూ. కానీ గాయాలు అతన్ని వైట్ బాల్ ఫార్మాట్ కూడా ఆడనివ్వలేదు. 2019 డిసెంబర్లో వెస్టిండీస్తో సిరీస్ సమయంలో గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2020లో మొదట ఒక మ్యాచ్ మిస్ అయ్యాడు. తర్వాత పూర్తిగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. కానీ భువి ఓ ఫైటర్, అందరికీ తెలిసిన విషయమే. అతను 2021 మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు. అహ్మదాబాద్లోని ఫ్లాట్ పిచ్ పై భారత్ 224 పరుగులు చేసిన మ్యాచ్లో భువి 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేసి జట్టుకు 36 పరుగుల తేడాతో విజయం అందించాడు. అయితే 2021 ఐపీఎల్ భువికి పూర్తిగా నిరాశే. 11 మ్యాచ్లో కేవలం 16 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా అతని కెరీర్ ముగిసిపోయిందని అనుకునే వాళ్ళు పెరిగారు. ఒక బ్యాట్స్మెన్ ఫామ్ కోల్పోతే ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతమని అంటారు. కానీ ఒక ఫాస్ట్ బౌలర్ ఫామ్ కోల్పోతే, గాయాలతో ఇబ్బంది పడితే ఇక అతని కెరీర్ అయిపోయింది అని తేల్చేస్తారు. 2022 జనవరిలో సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈలోపు భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైని లాంటి కొత్త బౌలర్లు మెరిశారు. భువనేశ్వర్కు జట్టులో తిరిగి చోటు దక్కడం అసాధ్యంగా కనిపించింది. కానీ ఒక విషయం ప్రజలు మర్చిపోయారు, భువి ఐపీఎల్లో అత్యుత్తమ భారత బౌలర్. భారత జట్టులో తిరిగి రావాలంటే అతనికి మిగిలిన ఏకైక మార్గం ఐపీఎల్ 2022. కానీ అదే సంవత్సరం లివర్ క్యాన్సర్తో తన తండ్రి చనిపోవడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అది అతని బౌలింగ్లో కూడా కనిపించింది. ఎందుకంటే అతని ఎకానమీ 11.25 ఎక్కువగానే ఉంది. ఒక బౌలర్ కూడా మనిషే. ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్ను వేరు పెట్టుకోవాలని చెప్పడం సులభం, కానీ నిజంగా అమలు చేయడం చాలా కష్టం. భారత జట్టులో భువికి తలుపులు మూసుకుపోయాయి. కానీ 2024లో భువనేశ్వర్ కుమార్ 6 సంవత్సరాల విరామం తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టాడు. తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెంగాల్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లోనే 8 వికెట్లు తీసి తన క్లాస్ను చాటాడు. అతను డొమెస్టిక్ క్రికెట్లో స్థిరంగా అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాడు. ఆ ఫామ్ చూసిన ఆర్సీబీ అతన్ని 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మార్కెట్లో విమర్శలు వచ్చాయి, ఆర్సీబీ డబ్బు వృధా చేసిందని. కానీ భువి తన ప్రతిభను చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ తీసి యూపీని నాకౌట్స్కు తీసుకెళ్లాడు.
సో ఫ్రెండ్స్, లెజెండరీ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కు సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అన్నది కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.